టీడీపీ నేత నారా లోకేష్ మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారు. మొన్నటి వరకు యువగళం పాదయాత్ర చేపట్టిన లోకేష్ నేటి నుండి శంఖారావం పేరిట ఉత్తరాంధ్ర నుండి యాత్ర ప్రారంభించనున్నారు. యువగళంలో తాను వెళ్లని నియోజకవర్గాలపై దృష్టి పెట్టిన లోకేష్ ఆయా ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రజల్లోకి టీడీపీని మరింతగా బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టారు లోకేష్. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టింది టీడీపీ. రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు, యాత్రలు నిర్వహిస్తోంది. రా కదలిరా పేరిట 20 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. మరోవైపు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సైతం నిజం గెలవాలి పేరిట యాత్ర నిర్వహిస్తూ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా లోకేష్ శంఖారావం యాత్ర పేరిట రోజుకు 3 నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. యువగళం పేరిట గత ఏడాది జనవరిలో యాత్ర ప్రారంభించిన లోకేష్ డిసెంబర్ 18 వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో పర్యటించారు. మొత్తం 400 రోజులు 4000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని భావించిన చంద్రబాబు అరెస్టు వంటి కారణాల వల్ల 226 రోజుల్లోనే యువగళం ముగించాల్సి వచ్చింది. ఈ యాత్ర ద్వారా 97 నియోజకవర్గాల్లో పర్యటించిన లోకేష్ ఇప్పుడు మిగిలిన 78 సెగ్మెంట్లపై దృష్టి సారించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి తన యాత్ర ప్రారంభించనున్నారు లోకేష్. ఇవాళ ఇచ్చాపురంతో పాటు పలాస, టెక్కలి నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రజల కష్టాలు అడిగి తెలుసుకోవడంతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తల్ని స్వయంగా కలిసి వారిలో ధైర్యం నింపాలని భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి బాలు సిద్ధంగా ఉన్నారు. బాలు, లోకేష్ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? లోకేష్ తో పాటు ఇంకెవరైనా టీడీపీ ముఖ్య నేతలు పాల్గొనబోతున్నారా? శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే లోకేష్ యొక్క శంఖారావం యాత్ర మరికొద్ది సేపట్లో ప్రారంభించనున్నారు. ఇచ్చాపురం నుంచి ఈ రోజు యాత్ర ప్రారంభించనున్నారు. మొత్తం ఉత్తరాంధ్రకు సంబంధించి 31 నియోజకవర్గాల్లో 10 రోజుల పాటు యాత్ర కొనసాగే విధంగా అయితే ప్లాన్ చేసింది టీడీపీకి సంబంధించినటువంటి ప్లానింగ్ విభాగం. దీనికి సంబంధించి ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి ప్రాంతాల నుంచి అయితే ఈ 3 ప్రాంతాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అయితే పూర్తి ఏర్పాట్లు జరిపాయి. నిన్న రాత్రి సుమారు 11 గంటల సమయంలోనే ఇక్కడికి ఇచ్చాపురానికి చేరుకున్నారు. రాజావారి గ్రౌండ్ కి చేరుకుని అక్కడే బస్ చేశారు లోకేష్. అక్కడ నుంచి ఈ రోజు ఉదయం సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం తర్వాత కొంతమంది క్యాడర్ తో మమేకమవుతున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొనున్నారు. దీనికి సంబంధించి అనేక మంది ఎవరైతే క్లస్టర్ కోఆర్డినేటర్లు ఉన్నారో వారితో పాటు ప్రధానమైనటువంటి కార్యకర్తలకు వీరు పిలుపునిస్తున్నారు. దాంతోపాటు కొంతమంది ప్రజలతో కూడా మమేకమయ్యే పరిస్థితి ఉంది. దీంతో పాటు ఎవరైతే ఈ సూపర్ 6 సంబంధించి ఉన్నారో సూపర్ 6 కిట్లను కూడా ఈ రోజు లోకేష్ యొక్క కార్యకర్తలకు అందజేయనున్నారు. దాంతో పాటు వివిధ ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలతో కూడా లోకేష్ మాట్లాడనున్నారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం చేస్తుంది కొన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా ఈ ప్రజలకు వివరించేందుకే తాము వస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్యాక్సెస్ వీటన్నిటిపై ఒక స్పష్టమైన దిశానిర్దేశం అయితే కార్యకర్తలకు ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు మొదటి రోజులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస, ఇచ్చాపురం, టెక్కలి ప్రాంతాల్లో జరగనుంది. రేపు శ్రీకాకుళం నియోజకవర్గంతో పాటు అటు ఆమదలవలస నియోజకవర్గం, నర్సనపేటలో అయితే కార్యక్రమం జరగనుంది. ఎల్లుండి ఇక్కడ నుంచి పాతపట్నం నియోజకవర్గంతో పాటు శ్రీకాకుళం, ఇప్పుడు మన్యం జిల్లాలో ఉన్నటువంటి పాలకొండ నియోజకవర్గం, 15వ తేదీన అయితే రాజాంతో పాటు హెచ్చర్ల నియోజకవర్గం, మొత్తం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో అయితే కార్యక్రమం జరగనుంది. దీనికోసం అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. కృప.